పోయిన సంవత్సరం ఒకరోజు నాకు ఫోన్ చేసి వాటికన్ నుంచి నేను తిరిగి ఇండియా వెళ్ళాలని, కర్నూలు మేత్రాసనానికి పీఠాధిపతిగా వెళ్ళాలని చెప్పారు. నాకు ఈ ప్రాంతం కొత్త, ఈ ప్రజలు కొత్త. అయినా కానీ వచ్చిన రోజు నుంచి ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఈ ఉమ్మడి 2 జిల్లాలను చాలా తిరిగి ఇక్కడ జీవన స్థితిగతులను, ప్రజలను అర్థం చేసుకొని ఇప్పటికీ చాలా వరకు ఈ ప్రాంతాన్ని దర్శించగలిగాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. వచ్చిన నాటి నుంచి వీరు ఎంతో తోడుగా, ఆప్యాయంతో, అభిమానంతో నా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను చేపట్టే ఏ కార్యములోనైనా క్రైస్తవుల ఐక్యత నిమిత్తం చేపట్టే ఏ కార్యములోనైనా మీకు తోడుగా ఉంటాము అని నేను వచ్చిన నాటి నుంచి నాకు మాట ఇచ్చి ఈ రోజు వరకు కూడా మీ అసోసియేషన్ తరపున పెద్దలందరూ నాకు ఎంతో బలంగా, అండగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి ముందు వారికి నా ప్రత్యేకమైన, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి యొక్క సహకారం ఉంది కాబట్టి మనము గత 1 సంవత్సరం నుంచి అందరి అసోసియేషన్ కలుపుకొని క్రైస్తవ ఐక్యతను చాటి చెప్పుతూ ఈ క్రిస్మస్ పండుగలను, ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకోవడమే కాకుండా అప్పుడప్పుడు కలుస్తూ దేవుని వాక్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. నన్ను కూడా అందరూ చాలా అభిమానిస్తూ, ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళతో ఎప్పుడూ చెప్పేవాడిని, నాకు చాలా విషయాలు తెలియవు. కానీ ఈ బైబిల్ చెప్పమంటే 4 గంటలైనా కానీ చెప్తాను, 8 గంటలైనా చెప్తాను. ఎందుకంటే నా జీవితం అంతా ఈ పట్టణంలోనే గ్రీకు, హీబ్రూ భాషలు నేర్చుకొని ఎన్నో సంవత్సరాల పాటు నాకు వేరే ధ్యాస లేకుండా ఈ బైబిల్ పఠిస్తూ ఉండేవాడిని. నేను నిజంగా చెప్పాలి అంటే మీరు చూసే గురువులలాగా విచారణలు లేకపోతే సంఘాలను నడిపే గురువులు కాదు. నేను ఒక సన్యాస సభకు చెందినటువంటి గురువుని. అంటే ఆశ్రమాలలో జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని రాత్రింబవళ్ళు ధ్యానిస్తూ